అందరికి హాయ్ అండి. నా పేరు సుజాత అండి. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ గా ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి. ఈ రోజు మన తెలుగు వంటల్లో ఈజీగా టేస్టీగా ఉండేది బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్ అండి. ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్ ఐటెం చేస్తున్నాను. ఉదయకాల సమయంలో టిఫిన్ లాగా 2 క్యారెట్ ముక్కలు కడుక్కుందామండి. కూరగాయలు కడుక్కుందాం. 2 క్యారెట్లు కడిగానండి. అలాగే 2 ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. అవి కడుక్కుందామండి. దుంప పెద్దదండి, బంగాళదుంప ఒకటి పెద్దది తీసుకున్నాను. బాగా మట్టిపోయే వరకు కడుక్కుందామండి. అలా పచ్చిమిరకాయలండి, ఒక 4-5 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. అవి కూడా పక్కన పెట్టేసుకుందాం. కూరగాయలన్నీ కడిగేసానండి. ఉల్లిపాయలు తరుక్కుందామండి. ఉల్లిపాయలు తరగటం అయిపోయిందండి. గిన్నెలో పెట్టేసుకుందాం ఉల్లిపాయలని. ఫ్రెండ్స్, జలుబు చేసిందండి, అందువల్ల నా వాయిస్ అలా ఉంది. మీరేమనుకోవద్దండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిరకాయలండి, మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలండి. నేను మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు కూడా తరుక్కోవటం అయిపోయిందండి. గిన్నెలో పెట్టేసుకుందాం. క్యారెట్ తురుముకుందామండి. నేనైతే 2 క్యారెట్లు తీసుకున్నానండి, కానీ ఒక క్యారెటే సరిపోయిందండి పెద్దది అయ్యేటప్పటికి. ఒక క్యారెట్ తురిమానండి. అలాగే దుంప తీసుకుందామండి. దుంప కూడా తురుముకుందాం సన్నగా తురుముకుంటే దానిలోకి చక్కగా వస్తుందండి, నూనెలో ఏగిద్ది. ఫ్రెండ్స్, ఈరోజైతే కూరగాయలన్నీ తరిగేసాను. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుంటున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసానండి. గిన్నెలు వేసుకున్నానండి బొంబాయి రవ్వని. అలాగే తోటకూర అండి, ఉడకబెట్టిందండి, 1 కప్పు పోస్తున్నానండి తోటకూర. అలాగే మనం తురుముకొనేయండి, కోసుకొనేయండి ఐటెంలు వేసుకుందామండి ఆ గిన్నెలో. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంప అండి, కూరగాయలు కోసుకొనేయండి అందులో వేసేసుకుందామండి. గంటి పెట్టి తిప్పుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, కరివేపాకు ఒక 4-5 రెబ్బలండి, సన్నగా ముక్కలు చేసుకుందాం చేత్తోనే. అలా కొత్తిమీర అండి సన్నగా కోసుకొని వేసుకుందాము. గంటి పెట్టి బాగా కలదిప్పుకుందామండి. అంత కలిసే వరకు కలదిప్పుకుందాం మొత్తం గిన్నెలు వేసుకొని. అలాగే పెరుగు 1 కప్పు అండి, చిన్న కప్పుతో వేస్తున్నానండి పెరుగు. మనకి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ అండి. ఈరోజు మా పిల్లలకు ఉదయకాల సమయంలో చేస్తున్నానండి ఈ టిఫిన్. ఒక 10 నిమిషాలు అలాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు గుంత పునుగులు వేస్తాం కదండి, ఆ ప్యాన్లో నూనె వేసుకుందామండి. అన్నిట్లో నూనె వేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుందామండి. పొంగడం అప్పాలు మీడియం సైజులోనే మంట పెట్టుకోవాలండి. మనం ఎక్కువ హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. మీడియం సైజులో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఇట్లా నిండుగా వేసుకోవాలండి. ఉడికినప్పుడు అది సన్నబడిపోయిద్ది అప్పాలు.
మొత్తం 3 వాయిలు వచ్చాయండి. మీడియం సైజులోనే పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, బాగా వచ్చాయి. అప్పాలు అయితే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను. అలాగే ఉల్లిపాయ అండి, మనము నంచుకొని తింటే చాలా బాగుంటుందండి అందులో. అందుకోసం నేను ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కూడా చల్లానండి. పెరిగేసుకొని కూడా తింటే చాలా బాగుంటుందండి టేస్టు. ఇట్లా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఉల్లిపాయ వేసుకొని అలా నంచుకొని తినొచ్చండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, పెరిగేసుకొని అప్పాల్లో తిందామండి. మా ఆయన తింటున్నాడండి. టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాడండి ఫస్ట్ అయితే. బాగా ఉడికిందండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ బాగుందన్నారండి. పెరుగులో అయితే బాగుందంటండి. నేనైతే చట్నీ చేయలేదు. అలాగ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను కనుక టేస్ట్ బాగుందనేసి ఒట్టిగా తినేసారండి మా పిల్లలు. సమ్మర్లో తీసుకోవాల్సిన మంచి బ్రేక్ఫాస్ట్ అండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. టేస్ట్ కూడా బాగుందండి. అప్పటికప్పుడు చేసుకునే అప్పాలు ఈజీగా ఉంటుందండి. మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో అయితే ఏమేమి ఉంటాయో వాటితోనే ఇంట్లో చేసుకోవచ్చండి. బయట ఏం కొనవసరం లేదండి. చాలా అదే కావాల్సిన అప్పటికప్పుడు టిఫిన్ చేశానండి. పిల్లలైతే చాలా బాగా తిన్నారండి, ఇష్టంగా. చాలా టేస్ట్గా ఇది బాగుందండి. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది సింపుల్గా చేసుకోవచ్చండి, ఈజీగా సింపుల్గా. ఎక్కువసేపు టైం కూడా తీసుకోదండి. ఉదయకాల సమయంలో పిల్లలకి టిఫిన్ లాగా మనం చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.